Hello everyone. Welcome to Dakshin Academy Telugu. Today we are discussing limit state method, design values and load combinations. So ఇవి రెండు చాలా సింపుల్ టాపిక్స్ అండి, బట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో ఫస్ట్ డిజైన్ వాల్యూ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఏదో ఒక సపోజ్ ఒక బీమ్ తీసుకున్నాము. ఈ బీమ్ పైన సపోజ్ ఒక లోడ్ W కిలో న్యూటన్ అనే కాన్సన్ట్రేటెడ్ లోడ్ యాక్ట్ అవుతుంది అనుకున్నాం. తర్వాత ఈ బీమ్ అనేది ఒక కాంక్రీట్ మెటీరియల్తో చేశారనుకుందాం. సో ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే, ప్రతి స్ట్రక్చర్ పైన ఒక లోడ్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఒక మెటీరియల్తో చేస్తాం. సో మనం ఇప్పుడు ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి అంటే, డిజైన్ అంటే ఏంటి, డైమెన్షన్స్. ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి అంటే మనం ఈ 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఆ స్ట్రక్చర్ పైన లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది, ఆ స్ట్రక్చర్ని మనం ఏ మెటీరియల్తో చేస్తున్నాము అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఈ కన్సిడర్ చేసుకునేటప్పుడు మనం యాక్చువల్గా ఆ స్ట్రక్చర్ పైన ఏ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది, ఆ స్ట్రక్చర్ ఏ మెటీరియల్తో చేస్తున్నారు, దాని యాక్చువల్ స్ట్రెంగ్త్ ఎంత అనేది తీసుకొని డిజైన్ చెయ్యం. మనం ఏం చేస్తాము అంటే, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఒకటి కన్సిడర్ చేసుకొని అది ఈ లోడ్కి మెటీరియల్కి అప్లై చేసి ఆ తరువాత మనం స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుంటాం. ఆ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కన్సిడర్ చేసుకున్న తరువాత వచ్చిన వాల్యూస్నే మనం ఏమంటామంటే డిజైన్ వాల్యూస్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు డిజైన్ వాల్యూస్ అంటే ఏంటి అర్థమైందా? డిజైన్ వాల్యూ అంటే ఏంటి, ప్రతి స్ట్రక్చర్ పైన ఒక లోడ్ యాక్ట్ అవుతుంది, ప్రతి స్ట్రక్చర్ ఏదో ఒక మెటీరియల్తో మనం ఇది చేసి ఉంటాం, క్యాష్ చేసి ఉంటాం. మనం డిజైన్ చేసేటప్పుడు ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని ఈ రెండింటికి ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ సేఫ్టీ అప్లై చేస్తాం. ఆ వచ్చిన వాల్యూస్ని మనం డిజైన్ వాల్యూస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇప్పుడు మన IS 456 అనేది ఈ డిజైన్ వాల్యూస్ని ఎలా తీసుకోమంటుంది. ఇందాక చెప్పినట్టు మెటీరియల్స్కి నెక్స్ట్ లోడ్కి రెండింటికి మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ సేఫ్టీ అనేది అప్లై చేసుకుంటాం. సో మనం మెటీరియల్ తీసుకునేటప్పుడు దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక టేబుల్ ఏదో ఒకటి డిజైన్ చేస్తున్నాం అనుకోండి. ఒక డైనింగ్ టేబుల్ ఏదో ఒకటి, దానిపైన ఏమవుతుంది, ఏదో ఒక లోడ్స్ అన్నీ యాక్ట్ అవుతూ ఉంటాయి. సో మన ఈ డైమెన్షన్స్ అనేది ఈ లోడ్ పైన డిపెండ్ అవుతుంది అని అనుకున్నాం. ఇప్పుడు ఈ లోడ్ అనేది ఒక 50 కిలో న్యూటన్ యాక్ట్ అవుతుంది అని అనుకున్నామంటే, మనం ఎగ్జాక్ట్లీ ఈ 50 కిలో న్యూటన్కే డిజైన్ చేసుకోం. సపోజ్ ఒకవేళ రేపు ఎప్పుడన్నా 55 కిలో న్యూటన్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, మనం తీసుకున్న ఈ స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి లోడ్ని ఎప్పుడు మనం ఏం చేస్తాం, ఈ యాక్చువల్గా ఉన్న లోడ్ కంటే ఎక్కువ చేసుకొని డిజైన్ కన్సిడర్ చేసుకొని డిజైన్ చేస్తాము. అప్పుడు మన స్ట్రక్చర్ అనేది సేఫ్గా ఉన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఈ టేబుల్లో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమే తీసుకుందాం. ఏదో ఒక స్ట్రక్చర్ అనుకోండి, అది ఇప్పుడు మెటీరియల్ అనేది, ఈ మెటీరియల్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ని మనం యాజ్ ఇట్ ఈస్గా మొత్తం ఈ స్ట్రెంగ్త్ అంతా లోడ్ని రెసిస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనుకోం. ఖచ్చితంగా దీన్ని ఏం చేస్తాం, తగ్గించుకుంటాం, అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. ఈ మెటీరియల్ అనేది ఇంత బరువే మోయగలదు అని తక్కువ తీసుకుంటాం. సో ఒకటి ఏంటంటే లోడ్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, ఇంకొకటి ఏంటి అంటే మెటీరియల్ స్ట్రెంగ్త్ని అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. ఈ ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్న లోడ్కి, ఈ అండర్ ఎస్టిమేట్ చేసుకున్న మెటీరియల్ స్ట్రెంగ్త్కి మనం డైమెన్షన్స్ అనేవి కనుక్కుంటాం. అంటే ఏంటి, డిజైన్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటైతే క్లియర్ ఏంటి అంటే, లోడ్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవాలి, మెటీరియల్ స్ట్రెంగ్త్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోవాలి. ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటామంటే ఏంటి, మల్టిప్లై చేసుకుంటాం. ఇప్పుడు లోడ్ అనేది ఏదన్నా, ఇప్పుడు PU ఉందనుకోండి, లోడ్ని ఏం చేస్తాం, మల్టిప్లై చేసుకుంటాం, అప్పుడు మనం ఎక్కువ చేసుకున్నట్టు. అదే స్ట్రెంగ్త్ ఉందనుకోండి, అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం అంటే ఏంటి, డివైడెడ్ బై చేసుకుంటాం. ఏదో ఒక స్ట్రెంగ్త్కి ఏం చేసుకుంటాం, డివైడెడ్ బై చేసుకుంటాం. ఓకే, సో ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైంది అంటే మనకి ఈ వాల్యూస్ ఏం చేస్తాం అనేది ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మెటీరియల్స్. సో డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ FD ఈక్వల్ టు, ఇందాకే చెప్పుకున్నాం, మెటీరియల్కి ఏం చేయాలి, అండర్ ఎస్టిమేట్ చేసుకోవాలి, అంటే తగ్గించుకోవాలి. కాబట్టి ఉన్న స్ట్రెంగ్త్ కంటే డివైడెడ్ బై గామా M చేస్తున్నాం. గామా అంటే ఏంటి,
పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. అంటే మనము ఈ సేఫ్టీని పెంచుకోవడానికి కోసమే కదా మనం ఇక్కడ డివైడెడ్ బై చేసి వాల్యూ చేస్తున్నాం. అందువల్ల దీన్ని ఏమంటాం? సేఫ్టీ ఫ్యాక్టర్ అంటాం. పార్షియల్ అని ఎందుకు అనుకుంటున్నాము? మనం లోడ్కి సేఫ్టీ ఫ్యాక్టర్ అప్లై చేస్తున్నాం, మెటీరియల్కి సేఫ్టీ ఫ్యాక్టర్ అప్లై చేస్తున్నాం. రెండింటికి పార్షియల్గా అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అని అంటాం. ఇది మనం అప్లై చేసుకునేటప్పుడు ఇది మెటీరియల్ని బట్టి డిపెండ్ అవుతుంది, లిమిట్ స్టేట్ బట్టి డిపెండ్ అవుతుంది. లిమిట్ స్టేట్ అంటే ఏంటి? మనకు లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్సా లేకపోతే లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీయా, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఈ గామా ఎం అనేది తీసుకుంటాం. సో ఈ రెండు వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, మనకు చాలా కాంపిటేటివ్, ఇంక్లూడింగ్ గేట్ ఎగ్జామ్తో సహా ఈ వాల్యూస్ అనేది అడుగుతారు డైరెక్ట్గా. సో గామా ఎం అనేది లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో కాంక్రీట్కి ఎంత 1.5 అండ్ స్టీల్కి ఎంత 1.15. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారనుకోండి, మనకు స్ట్రక్చర్లో యూస్ చేస్తున్నప్పుడు ఏం తీసుకుంటాం? 0.67 టైమ్స్ ఆఫ్ FCK తీసుకుంటాం. దానికి మళ్ళీ మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేయాలి అంటే ఏంటి? డివైడెడ్ బై 1.5 చేస్తాం. అదే ఇప్పుడు FE 415 గ్రేడ్ స్టీల్ తీసుకున్నాం అనుకోండి, డిజైన్ వాల్యూ ఏమవుతుంది? దీని క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ 415 డివైడెడ్ బై 1.15 తీసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఈ వాల్యూస్ కాంక్రీట్కి అయితే పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5, స్టీల్కి అయితే 1.15. ఈ వాల్యూస్ గుర్తుండాలి. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి డిజైన్లోనూ మెటీరియల్తో పాటు ఇంకొకటి ఏం కన్సిడర్ చేసుకోవాలి? లోడ్. అది మనం డిజైన్ చేయడానికి ఎంత తీసుకుంటాము అనే దాన్ని ఏమంటాం? డిజైన్ లోడ్ అంటాం. సో ఇందాక చెప్పినట్టు లోడ్ని ఎప్పుడు ఏం చేసుకోవాలి? ఓవర్ ఎస్టిమేట్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇంటూ పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మనం మల్టిప్లై చేసుకుంటాం. ఈ పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది కూడా దేనిపైన డిపెండ్ అవుతుంది? నేచర్ ఆఫ్ లోడింగ్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్సా, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీయా అనే దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. ఎందువల్ల? ఇప్పుడు లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అనుకోండి, ఏం చేస్తాం? స్ట్రక్చర్ అనేది దేనికి రప్చర్ వస్తుంది, లేకపోతే ఓవర్ టర్న్ అవుతుంది, బక్కుల్ అవుతుంది, దీనికంతా మనం లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో డిజైన్ చేసుకుంటామని చెప్పాను కదా. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. అందువల్ల 1.5 తీసుకుంటాం. అదే లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ అనుకోండి, క్రాకింగ్, తర్వాత డెఫ్లెక్షన్ ఇలాంటివి వస్తాయి కాబట్టి దీనికి ఏముంటుంది? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది 1 ఉన్నా కూడా సరిపోతుంది. సో లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అయితే ఎక్కువ, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ అయితే తక్కువ తీసుకుంటాం. ఈ వాల్యూస్ అనేది ఇప్పుడు నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను యాక్చువల్ ఇది. నెక్స్ట్ సో మనం ఈ పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది కన్సిడర్ చేసుకోవడానికి లోడ్ కాంబినేషన్స్ అనేది తీసుకుంటాం. సో లోడ్ కాంబినేషన్ ఎందుకు తీసుకోవాలి? మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు, ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో ప్రతి స్ట్రక్చర్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి, అంటే యాక్ట్ అవుతూ ఉంటాయి. డెడ్ లోడ్, లైవ్ లోడ్, తర్వాత విండ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్, ఎరెక్షన్ లోడ్స్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. అన్నీ సైమల్టేనియస్గా యాక్ట్ అవ్వకపోయినా ఏదో ఒక కాంబినేషన్స్లో అయితే లోడ్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన IS 456 ప్రకారము డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకొని వాటిలో ఏదైతే మ్యాక్సిమం అవుతుందో దానికి మనం డిజైన్ చేసుకుంటాం. ఈ కాంబినేషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఏం చేయాలి? సింపుల్గా డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ ప్లస్ అని యాక్చువల్ వాల్యూస్ తీసుకోకుండా దీనికి ఏం చేస్తాం? పార్షియల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేసుకొని ఆ వచ్చిన వాల్యూస్ని తర్వాత కాంబినేషన్స్ తీసుకొని ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దానికి మన స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు IS 456లో ఏ కాంబినేషన్స్ ఇచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్లో ఒక్కోసారి డైరెక్ట్గా ఇస్తారు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చి లోడ్, డిజైన్ లోడ్ అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లోడ్ కాంబినేషన్ డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్. సో కొలాప్స్లో అయితే ఇందాక చెప్పుకున్నట్టు మనం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్. అదే సర్వీసబిలిటీలోకి వచ్చింది అనుకోండి, 1 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్. తర్వాత విండ్ లోడ్, డెడ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్కి సేమ్ అలానే తీసుకుంటాం. ఇక్కడ కూడా 1 తీసుకుంటాం. ఇక్కడ 3 వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 3 కాంబినేషన్లో మనం 1.5 అంత తీసుకోవాల్సినంత హై ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం? 1.2, 1.2, 1.2 తీసుకుంటాం. ఇక్కడైతే సర్వీసబిలిటీలో ఇంకా తగ్గించేసుకుంటాం. డెడ్ లోడ్కి అయితే 1 తీసుకొని లైవ్ లోడ్, విండ్ లోడ్కి అయితే 0.8 తీసుకుంటాం.
ఇక్కడ ఒకటి ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన కోడ్ బుక్లో 0.9 ఆఫ్ డిఎల్ ప్లస్ 1.2 లైవ్ లోడ్ ప్లస్ 1.2 విండ్ లోడ్ అనే కాంబినేషన్ కూడా ఒకటి ఉంది. ఇది మనం చూస్తే యాక్ట్ అవుతున్న డెడ్ లోడ్ కంటే ఇంకా తగ్గించేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు 0.9 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ అంటే ఉన్నదానికంటే ఇంకా తగ్గించేసుకుంటున్నాం. ఈ కేసు ఈ టేబుల్ కిందనే ఏం రాసుంటారు అంటే ఈ కేసు మనం ఎప్పుడు యూస్ చేస్తాము, స్ట్రెస్ రివర్సల్ ఉన్న చోట లేదు అంటే ఓవర్ టర్నింగ్ ఉన్న చోట మనం ఈ కేస్ యూస్ చేస్తాము అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి, సపోజ్ ఇప్పుడు ఒక చిమ్నీ తీసుకున్నారనుకోండి, దీంట్లో డెడ్ లోడ్ ప్రామినెన్స్ కంటే ఏదైనా ఈ విండ్ వీటి వల్ల వచ్చే ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట ఏం చేస్తాము అంటే డెడ్ లోడ్ని తక్కువ కన్సిడర్ చేసుకున్నా సరిపోతుంది. సో అలాంటి చోట మనం 0.9 టైమ్స్ ఆఫ్ డిఎల్ ప్లస్ 1.2 లైవ్ లోడ్ ప్లస్ 1.2 విండ్ లోడ్ తీసుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్లో ఇది కూడా ఇస్తూ ఉంటారు, 3 కలిపి 1.5 టైమ్స్ ఆఫ్ ఇది తీసుకుంటారు. ఇది ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి, ఎందుకంటే మనకి ఎక్కడ 3 వస్తున్నప్పుడు 1.5 వచ్చి మల్టిప్లై చేసుకునేది లేదు. ఇంకొకటి ఏం అడుగుతూ ఉంటారంటే లిమిట్స్ రేట్ ఆఫ్ సర్వీసబిలిటీనా లేదంటే లిమిట్స్ రేట్ ఆఫ్ కొలాప్సా అనేది చూసుకోకుండా మనం ఆన్సర్ పిక్ చేసుకుంటూ ఉంటాం. సో క్వశ్చన్లో ఏమో క్లియర్గా లిమిట్స్ రేట్ ఆఫ్ సర్వీసబిలిటీ అని ఉంటుంది, ఆప్షన్స్లో ఏమో మనకు కాంబినేషన్స్ ఈ 1 ప్లేస్లో కాకుండా 1.5 అలా ఇస్తూ ఉంటే మనము లిమిట్స్ రేట్ ఆఫ్ కొలాప్స్ అన్నట్టు చదువుకునేసి దీనికి ఓకే అనుకుంటాము. బట్ క్వశ్చన్లో లిమిట్స్ రేట్ ఆఫ్ కొలాప్స్ ఇచ్చారా లేదంటే సర్వీసబిలిటీ ఇచ్చారా చెక్ చేసుకొని ఆ తరువాత మనం ఈ కాంబినేషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇక్కడ విండ్ లోడ్ ఒక్కటే రాశాను బట్ ఎర్త్క్వేక్ లోడ్ కూడా యాక్ట్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే విండ్ లోడ్ ఎర్త్క్వేక్ లోడ్ రెండింట్లో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో అది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఈ విండ్ లోడ్ ప్లేస్లో ఏం చేయాలి, ఒకవేళ ఎర్త్క్వేక్ లోడ్ ఉంటే అది విండ్ లోడ్ కంటే ఎక్కువ యాక్ట్ అవుతూ ఉంటే ఈ విండ్ లోడ్ని ఎర్త్క్వేక్ లోడ్తో రీప్లేస్ చేసుకోవాలి. అది ఈ లోడ్ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా ఈ లోడ్ కాంబినేషన్స్ అడగచ్చు, లేదు అంటే లోడ్ కాంబినేషన్స్ని అప్లై చేసి ఇచ్చిన డేటాతో సాల్వ్ చేసుకొని ఆన్సర్స్ పిక్ చేసుకునేలా కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఒక పివైక్యూ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడిగారు, డెడ్ లోడ్ అనేది 20 కిలోన్యూటన్ ఉంది, లైవ్ లోడ్ అనేది 12 కిలోన్యూటన్ ఉంది. సో డిజైన్ లోడ్ ఏంటి అని ఇక్కడ మనం చూస్తే విండ్ లోడ్ ఎర్త్క్వేక్ లోడ్ అనేది అసలు అడగలేదు, అసలు ఇవ్వలేదు. కాబట్టి మనకుంది ఒకే ఒక లోడ్ కాంబినేషన్ విండ్ లోడ్ లేకుండా, ఏంటది 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్. సో ఏమైంది 1.5 టైమ్స్ ఆఫ్ 20 ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ 12, సో అరౌండ్ 48 వస్తుంది. సో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో విండ్ లోడ్ లేకుంటే మనం ఏం చేయాలి, ఒకే ఒక లోడ్ కాంబినేషన్ తీసుకొని ఆ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా 3 ఇలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు చూడండి డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్ 4 లోడ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎక్కడైనా సరే విండ్ లోడ్ అండ్ లైవ్ లోడ్ రెండు ఇచ్చినప్పుడు మనం ఈ రెండిట్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఈ రెండింట్లో ఏది మ్యాక్సిమం ఉంది, ఎర్త్క్వేక్ లోడ్ మ్యాక్సిమం ఉంది, అంటే ఎంత 15 కిలోన్యూటన్ తీసుకోవాలి. సో లిమిట్స్ రేట్ ఆఫ్ సర్వీసబిలిటీయా లిమిట్స్ రేట్ ఆఫ్ కొలాప్స్ ఇచ్చారు. సో కాంబినేషన్స్ ఏమేమి అవుతాయి, 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్ ఒకటి, తర్వాత ఇంకో కాంబినేషన్ ఏంటి 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ విండ్ లోడ్. ఎర్త్క్వేక్ లోడ్ కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి ఏది హయ్యర్, ఎర్త్క్వేక్ లోడ్. ఇంకొక కాంబినేషన్ ఏంటి 1.2 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.2 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్ ప్లస్ 1.2 టైమ్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ లోడ్. ఈ 3 కాంబినేషన్స్ తీసుకొని ఈ 3 కాంబినేషన్స్లో మనకి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో అది మన డిజైన్ లోడ్ అవుతుంది. ఇక్కడ 39.6 కిలోన్యూటన్ అనేది సాల్వ్ చేసుకుంటే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకే, జస్ట్ మనం ఈ లోడ్ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోగలిగితేనే మనం ఈ ఆన్సర్ అనేది జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకొని చేయొచ్చు. ఈ కోఎఫిషియెంట్స్ అనేవి గుర్తుండాలి, రెండు యాక్ట్ అవుతున్నప్పుడేమో 1.5,
3 యాక్ట్ అవుతున్నప్పుడు మనకు అంత సేఫ్టీ తీసుకోము కాబట్టి 1.5 1.5 3 సైమల్టేనియస్గా యాక్ట్ అవుతుంది రేర్ కాబట్టి మనం 1.2 1.2 1.2 తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ 0.9 ఇవన్నీ చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఏమి స్ట్రెస్ రివర్సల్ అని లేకపోతే ఇలాగా ఓవర్ టర్నింగ్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం 99% ఆఫ్ ద కేసెస్లో ఇదే తీసుకొని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ తీసుకుంటే ఇది కూడా ఇది ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ లోడ్ కాకుండా డైరెక్ట్గా ఏమి ఇచ్చారు, మొమెంట్ డ్యూ టు డెడ్ లోడ్ ఇచ్చారు. అప్పుడు కూడా మనం సేమ్ ఫార్ములా యూస్ చేస్తాం. అంటే ఎలాగా, డెడ్ లోడ్ మొమెంట్ ఎంత ఇచ్చారు, డెడ్ లోడ్ మొమెంట్ 50 కిలో న్యూటన్ మీటర్ ఇచ్చారు, లైవ్ లోడ్ మొమెంట్ 50 కిలో న్యూటన్ మీటర్ ఇచ్చారు. తర్వాత సీస్మిక్ లోడ్ మొమెంట్ డ్యూ టు సీస్మిక్ లోడ్ అంటే ఎంత, ఎర్త్క్వేక్ లోడ్ మొమెంట్ 20 కిలో న్యూటన్ మీటర్ ఇచ్చారు. విండ్ లోడ్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ విండ్ లోడ్ ఇచ్చుంటే ఈ రెండింట్లో ఏది పెద్దది అనేది చూసుకొని మనం తీసుకునే వాళ్ళం. ఇప్పుడు విండ్ లోడ్ ఇవ్వలేదు కాబట్టి ఎర్త్క్వేక్ లోడ్ ఒకటే కాబట్టి అదే తీసుకుంటాం. సో లోడ్ కాంబినేషన్స్ ఏమేమి ఉన్నాయి, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ ఇచ్చారు కాబట్టి 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్ ఒకటి. అంటే ఏమైంది ఇప్పుడు 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ అంటే ఎంత 50 కిలో న్యూటన్ మీటర్, 1.5 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్ ఎంత 50. సో ఏమవుతుంది 150 కిలో న్యూటన్ మీటర్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సెకండ్ కాంబినేషన్ ఏంటి, 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఎర్త్క్వేక్ లోడ్. సో ఈ కాంబినేషన్లో ఎంత వస్తుంది, 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ అంటే 50 ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ లోడ్ అంటే 20. సో ఈ కాంబినేషన్లో మనకు అరౌండ్ 105 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది. థర్డ్ కాంబినేషన్ ఏంటి, 1.2 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.2 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్ ప్లస్ 1.2 టైమ్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ లోడ్. దీనిలో 3 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు అరౌండ్ 144 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది. యూనిట్స్ ఒకటే మారుతుంది కానీ మొమెంట్ ఇచ్చినా, యూడిఎల్ ఇచ్చినా, కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా మనం ఏం చేయాలి, జస్ట్ ఈ లోడ్ కాంబినేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనం తీసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ ఈ 3లో మ్యాక్సిమమ్ 150 కిలో న్యూటన్ కాబట్టి ఇది మన డిజైన్ బెండింగ్ మొమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.